అంశాన్ని ఈ రోజు నా దృష్టికి తేవటం కాదు, ఎప్పుడో 6 నెలల క్రితమే నాకు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా వారికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు కూడా చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుద్దని ఈ వేదిక ద్వారా నా ముస్లిం మైనార్టీ సోదరులకి మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ సంక్షేమ కార్యక్రమాలు మీ దీవెలతో ఉన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈనాడు ప్రతి ప్రాంతానికి అందిస్తున్నాం. ఇందాక మిత్రులు చెప్పారు, 2 BHK ఆనాటి ప్రభుత్వం అందన ద్రాక్ష పండ్లా చూపించింది. ఎక్కడైతే నిరుపేదలు నివసిస్తారో ఆ నివసించే ప్రాంతం నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఆనాడు 2 BHKలు కట్టి మీకు ఇస్తున్నామని చెప్పి కొన్ని ఇచ్చినా అక్కడ ఉండి అక్కడ వారికి పని లేని కారణంగా మళ్ళీ వెనక్కి వచ్చి ఇదే పూరి గుడిసెలో నివసిస్తున్న సందర్భాలు ఈనాడు కోకొల్లలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి పునరావృతం కావద్దని ఎక్కడైతే ప్రతి నియోజకవర్గాన్ని GHMC పరిధిలో ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అదే నియోజకవర్గంలో ప్రభుత్వం ఎక్కడైతే స్థలం ఉందో ప్రభుత్వ స్థలంలోనే అత్యంత అధునాతనంగా పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చి అక్కడ ఇల్లు ఇచ్చే ఏర్పాటును చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఇచ్చే భూమి విలువ నాకు తెలిసి ఎక్కడా కూడా ఎకరం 100 కోట్ల కంటే తక్కువ ఉండదు. అయినా కూడా నా పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడాలని, నా పేదింటి అన్నదమ్ములు చిరకాల కోరిక, చిరు కోరిక ఏదైతే ఉందో ఒక చిన్న ఇల్లు నేను జీవించి ఉన్నప్పుడే కట్టుకోవాలనే కోరిక ఏదైతే మిగిలిపోయిందో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఆ కోరికని తీర్చబోతుంది. మొదటి విడతగా ఈ 3 కార్పొరేషన్లోని ప్రతి నియోజకవర్గానికి ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాబోయే కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఇన్ఛార్జి మంత్రులు సమక్షంలో శంకుస్థాపన చేసుకొని, ఏదో శంకుస్థాపన ఇయ్యాల చేస్తే 10 సంవత్సరాలకు పూర్తయ్యే విధంగా కాకుండా మొదటి సంవత్సరంలోనే శంకుస్థాపన చేసిన సంవత్సరంలోనే ఇల్లును కూడా పూర్తి చేసి ఆ పేదింటి ఆడబిడ్డకి మీ పెద్దన్న రేవంత్ అని ఇచ్చే గిఫ్ట్ గా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం. దొరల ప్రభుత్వం కాదు. దొరల మాటల్లాగా మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి, మళ్ళా ఏదిక దిగిపోతే ఆ దొరలకి మాటలు గుర్తుండవు. ఈ ప్రభుత్వం అలా కాదు. పేదవాడి నుంచి పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం కాబట్టి చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వంలో GHMC పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇళ్లు, మళ్ళీ రెండో విడత కూడా తప్పకుండా GHMC పరిధిలో రెండో విడత కూడా ఇళ్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా GHMC పరిధిలో ఉండే నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇదే వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీకు రిజిస్ట్రేషన్ శాఖ పక్షాన కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాము. ఈ సమావేశానికి వచ్చి ఈ పండుగను పర్వదినాన్ని దిగ్విజయం చేసినటువంటి అతిథులందరికీ కూడా చిరు సత్కారం చేయవలసిందిగా హైదరాబాద్ DIG తులసి గారిని మరియు మా కమిషనర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారిని కోరుతున్నాను.